సో ఈ ఫిషర్ని అంత ఈజీగా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి కోత కనుక అయ్యింది అంటే ఆ ఏరియాలో మోషన్ అంటుకోవడం వల్ల కావచ్చు, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, మెల్లగా ఆ ఫిషర్ నుంచి యాబ్సెస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఫిస్టులాలు ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, చీముగడ్డలు కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ ఫిషర్కి మరి ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా సిడ్జ్ బాత్ అనేది చేయాలి. సో ఇట్లా ఫిషర్ ఎప్పుడు వచ్చినా కానీ ఒక చిన్న టబ్బు కొనుక్కొని ఆ టబ్బులో మనము కొంచెము వామ్ వాటర్ వేసేసుకొని అందులో బెటాడిన్ అనే మందు వేసుకొని ఒక 10-15 నిమిషాలు కూర్చోవాలి. కూర్చుంటే మనకు ఏమవుతుందంటే ఆ మజిల్స్ రిలాక్సేషన్ అయిపోతుంది, కొంచెం వారికి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంటుంది. బట్ ఇవేవి చేసినా ఇవన్నీ టెంపరరీ మెథడ్స్ అన్నట్టు, జస్ట్ ఆ పూటకి మీకు ఇది రెమెడీ అన్నట్టు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడాలు ఇట్లాంటివి కాకుండా ఈ సిడ్జ్ బాత్ చేస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని రకాల టాపికల్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, ఆ ఆయింట్మెంట్ అప్లై చేయడం వల్ల కొంచెం టెంపరరీగా పెయిన్ తగ్గుతుంది. బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి మరి? ఎందుకంటే ఇప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే కనుక స్పింక్టరాటమీ అంటాం. దీనే సర్జరీ పేరునే స్పింక్టరాటమీ అంటాం. దీన్నే మనము లేజర్లో చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఎక్కడ ఎటువంటి కోత లేకుండా జస్ట్ ఒక 5 to 10 minutes సర్జరీ మాత్రమే. దీన్ని లేజర్లతో ఆ స్పింక్టరాటమీ చేయడం వల్ల ఫిషర్ రిలాక్స్ అయిపోతుంది, యానల్ కెనాల్ రిలాక్స్ అయిపోయి ఫిషర్ ఆటోమేటిక్గా హీల్ అవుతుంది అన్నట్టు. సో ఈ సర్జరీ 5 to 10 minutes సర్జరీ, నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డేనే మీకు ఇమ్మీడియట్గా తేడా తెలిసిపోతుంది. ఆపరేషన్కి ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో చాలా హ్యూజ్ తేడాలు ఉంటాయి. ఎందుకంటే ఆపరేషన్ చేసిన తర్వాత చూసుకుంటే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఎటువంటి ముక్కాల్సిన అవసరం లేకుండా పోతుంది, ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఆ ఫ్రీగా వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కట్ అయిన ఫిషర్ ఏదైతే ప్లేస్ ఉందో అది మెల్లగా హీల్ అయిపోతూ వస్తుంది అన్నట్టు. సో బట్ ఒకసారి సర్జరీ అయిపోయింది నేను ఎలా అంటే అలా ఉండొచ్చు అంటే కాదు. ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఏం తీసుకుంటే ఫుడ్ మనకు ఫ్రీ మోషన్ అవుతుంది అనేది గమనించుకొని ఆ ఫుడ్ని ఎక్కువ తీసుకోవడము, ఈ క్యారెట్ కావచ్చు, కీరా కావచ్చు, ఆకుకూరలు, పీచు పదార్థాలు, ఫైబర్ డైట్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఈ ఫిషర్ రాకుండా అరికట్టవచ్చు. సో నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా నేను TRHలో అవైలబుల్గా ఉంటాను. నన్ను సంప్రదిస్తే కనుక మనం దీని లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ అనే సర్జరీ ద్వారా దీన్ని కంప్లీట్గా నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.